ప్రభునందు ప్రియులైన దేవుని బిడ్డలకు మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. మా బ్రతుకు కాలములో తండ్రి మరొక దినమునిచ్చి మీ వాక్కులను ధ్యానించుటకు మరి తండ్రి మీ సన్నిధిలో మేము గడపగలుగుటకు మీరు ఇచ్చిన చక్కటి సమయముకై అవకాశముకై మీకు నిండు వందనములు. ఈ సమయంలో మీ బిడలతో మీ మాటలు చెప్పనై ఉండగా చెప్పనైనటువంటి నీ దాసుడు వట్టివాడు నాయన, ఆయనను కృపతో జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి. మీ శక్తి కలిగినటువంటి మాటలను నా శక్తి లోపం లేకుండా మీ బిడ్డలకు మరి తండ్రి అర్థమయ్యే రీతిలో వివరించి చెప్పగలుగుటకు సమయోచితమైన జ్ఞానం అనుగ్రహించమని ప్రాధేయపడుచు నన్ను మీ ఆధీనంలోనికి తీసుకోనమని వేడుకుంటూ నన్ను మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము. అందులో 16, 17, 18 వచనాలను 19 వచనాలను కూడా చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 16, 17, 18, 19 వచనాలు. ఈ గొప్ప అగ్ని ఈ నాకు గొప్ప అగ్ని నాకు ఇకను కనబడుకుండునుగాక అని చెప్పితివి. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. ఆయన మాట నీవు వినవలెను. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలుంచుదును. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దాని గూర్చి విచారణ చేసేదను. చాలు. అంతేకాదు, ప్రభునందు ప్రియమైన దేవుని వర్లారా, మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో నీ సహోదరులలో నీ కొరకు నేను నా వంటి, అంటే మోషే గారు చెప్తున్నారు ఇశ్రాయేలీలతో ఏమని, ఇదిగో మీ మధ్యన నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును. ఆ ప్రవక్త మాట వినాలి. అంతే కదండి. ఇంకా 17 వచనంలో ఏముంది? 18 వచనంలో వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను. అతని నోట నా మాటలనుంచుదును. నేనతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. అతడు నా నామమున చెప్పు నా మాటలను వినని వానిని దానిని గూర్చి విచారణ చేసేదను. అంటే మోషే గారి ద్వారా ఇశ్రాయేలీలకు దేవుడు తెలియజేస్తున్నటువంటి మాట ఇది. భవిష్యత్తులో నాలాంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో నుండి ఇశ్రాయేలీయులారా, మీ సహోదరులలో నుండి నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును. ఆ ప్రవక్త నోట ఇదిగో ఆయన మాటలు ఉంచుతాడట. ఎవరైతే ఆ ప్రవక్త చెప్పేటటువంటి మాటలు వినరో వాళ్ళను విచారణలోను కూడా తీసుకుంటాడట దేవుడు అని మోషే గారి ద్వారా దేవుడు ముందుగా చెప్తున్నటువంటి ఇశ్రాయేలీలకు ఇస్తున్నటువంటి భవిష్యత్తును గురించినటువంటి ఒక సమాచారం ఇది. ఈ వచనాన్నే చదివినటువంటి మరి మరొక విశ్వాసానికి చెందినటువంటి వారు ఇస్లాం మతానికి లేదా ఇస్లాం విశ్వాసానికి చెందినటువంటి సహోదరులలో కొంతమంది బైబిల్‌లో మా మహమ్మద్ ప్రవక్తను గురించినటువంటి ప్రస్తావన చేయబడిందండి. అదేదో కాదు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 16 నుండి మరి 19 వచనాలలో మోషే గారి ద్వారా మీ సహోదరులలో నుండి మీ కొరకు నా వంటి ఒక ప్రవక్తను పుట్టిస్తాడు దేవుడు. అతని మాటలను మీరు వినాలి.
అతని నోట నా మాట ఉంచుతాను. అతని మాటలను, ఆ ప్రవక్త మాటలను విననటువంటి వాడిని విచారణలోనికి తీసుకుంటాను అని దేవుడు మరి మోషే గారి ద్వారా సెలవిచ్చాడు కదా! ఆ ప్రవక్త ఎవరో కాదు. మా మహమ్మదే అని ఇస్లాం సోదరుల్లో కొందరు బైబిల్‌లో మహమ్మదుని గురించినటువంటి ప్రవక్త అయినటువంటి మహమ్మదుని గురించినటువంటి ప్రస్తావన ఉందని ఈ వచనాన్ని చూపిస్తూ ఏవండీ మరి క్రైస్తవులైనటువంటి వారిని కొంతమందిని తప్పుదారి పట్టించేటటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వాళ్ళలాగా వాళ్ళ వాదనను వాళ్ళు బలపరుచుకోవటానికి వాళ్ళు ఆ చెప్పబడిన ఆ ప్రవక్త ఎవరో కాదు. మా మహమ్మద్దే అని వాళ్ళు ఏ విధంగా చెప్తున్నారయ్యానంటే, ఇదిగో మోషే గారు పెళ్లి చేసుకున్నారు గదా! పిల్లలను కన్నాడు గదా! అలాగే మా మహమ్మద్ కూడా మరి పెళ్లి చేసుకున్నాడు. ఆయన కూడా పిల్లల్ని కన్నాడు. ఇకపోతే మీరనుకుంటున్నటువంటి ఆ ప్రవక్త యేసుక్రీస్తుల ప్రభువారైతే మరాయన వివాహం చేసుకున్నాడా? ఆయన పిల్లల్ని కన్నాడా? అంతేకాదు ఇశ్రాయేలీయులకైనా, ఇష్మాయేలీయులకైనా మూల పురుషుడు అబ్రాహామే కదా! కాబట్టి ఇశ్రాయేలీయులకు ఇష్మాయేలీయులు ఏమవుతారు? సోదరులే కదా! కాబట్టి ఆ ప్రస్తావింపబడింది ఇదిగో మహమ్మద్ ప్రవర్తన గురించే అనేటటువంటి ఈ విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారండి. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, వాళ్ళు వాక్యాన్ని అపార్థం చేసుకుంటున్నారు. ఇక వాక్యం మీద సరైనటువంటి అవగాహన లేని క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళ యొక్క ఆ మాటలకు మరి ఆకర్షితులై సత్యం తెలియక అపార్థం చేసుకొని ఏవండీ తప్పుదారి పట్టేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టే ఈ పాఠాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఇక్కడ మోషే గారు చెప్తున్నటువంటి ఆ ప్రవక్త ఎవరు అని మనం ఆలోచించినట్లయితే, పరిశుద్ధ గ్రంథంలోనే ఆ ప్రవక్త ఎవరో దానిని గురించినటువంటి వివరణ ఉంది. ఆ ప్రవక్త ఎవరో కాదండి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే. ఎక్కడుంది దానిని గురించినటువంటి ప్రస్తావన ఇప్పుడొస్తున్నటువంటి వివాదం కాదండి ఇది. ఆ ప్రవక్త యేసుక్రీస్తుల ప్రభువారు కాదు. ఇదిగో మా మహమ్మదే అని ఇప్పుడు వీళ్ళు చెప్తున్నట్లుగా యేసుక్రీస్తుల ప్రభువారు భూమి మీద శరీరధారిగా ఉన్న దినాలలోనే ఆ ప్రవక్త ఎవరై ఉంటారు అనేటటువంటి ఆ ఆలోచనలు నాడున్నటువంటి వారికి కూడా ఉంది. ఇప్పుడు యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త ఏవండీ కొన్ని వచనాలను చూద్దాం. ఇప్పుడొకసారి యోహాను గారు రాసిన సువార్త అందులో 1వ అధ్యాయములో 19వ వచనం నుంచి చూడండి. అంటే క్యూరియాసిటీ ఆ ప్రవక్త ఎవరనేటటువంటి క్యూరియాసిటీ ఇశ్రాయేలీయులలోనే ఆ రోజుల్లోనే ఉంది. యేసుక్రీస్తుల ప్రభువారు శరీరధారిగా భూమి మీద ఉన్న దినాలలోనే. ఏవండీ యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 19, 20, 21 అలాగే 22 వచనాలను మనం చదువుకుందాం. నీ నీవెవడవని అడుగుటకు నీవెవడవని అడుగుటకు అడుగుటకు యూదులు యూదులు యెరూషలేము నుండి యెరూషలేము నుండి యాజకులను, యాజకులను, లేవీయులను లేవీయులను యోహాను నొద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఎవరి ఇదే. దగ్గరికి ఎవరి దగ్గరికి పంపించారట? బాప్తీసం ఇచ్చి యోహాను గారి దగ్గరికి ఏవండీ వచ్చి అడుగుతున్నారు. ఏమని? 20వ వచనం నుంచి చదవండి. అతడు ఎరుగుననక హ్మ్. ఒప్పుకొనెను. హ్మ్. క్రీస్తును కానని ఒప్పుకొనెను. అంటే నువ్వు కాగా క్రీస్తువా? అంటే వారు నువ్వు మెస్సీవా? అని అడుగుతున్నారు. ఎవరు? బాప్తీసం ఇచ్చి యోహానుని ఆనాడే ఏవండీ? ఆనాడే ఏవండీ? ఈ లేవీయులు, యాజకులు వీళ్ళు అడుగుతున్నారన్నమాట. ఇదిగో రావాల్సినటువంటి మెస్సీవి నీవేనా? అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయనేమంటున్నాడు? కాదు అని చెప్పేసాడాయన. బాప్తిస్మిచ్చి యోహాను గారు. క్రీస్తును కానని ఒప్పుకొనెను. తర్వాత ఏమని అడుగుతున్నారు చూడండి 21 వచనంలో. కాగా కాగా వారు వారు మరి నీవెవరవు? మరి నీవెవరవు? నీవు నీవు ఏలీయావా అని ఎలియావా అడుగగా అని అడుగగా అతడు నువ్వు కాననెను. రాబోయేటటువంటి ఏవండీ? అంటే నువ్వేమన్నా ఏలీయావా? ఒకప్పుడు పాత నిబంధనలో ఉన్నటువంటి మరి ప్రవక్త అయినటువంటి ఏలియానే మళ్ళీ జన్మించి రావటం జరిగిందా ఈ భూమి మీదకి? ఏవండీ? అని అడుగుతున్నారు. అతడు కాననెను. తర్వాత ఇంకేమని అంటున్నారు? నీవు ఆ నీవు ఆ ప్రవక్తవా? ప్రవక్తవా అని అడుగగా ఏమని అడిగారండి?
నీవు ఆ ప్రవక్తవ అంటే ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయములో మోషే గారి ద్వారా ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమని చెప్తున్నాడు? ఇదిగో మీ సహోదరులలో నుండే మీ కొరకు దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తాడు. అతని నోట దేవుని మాటలు ఉంచుతాడు. ఆ ప్రవక్త చెప్పే మాటలను మీరు వినాలి. ఆ ప్రవక్త చెప్పే మాటలు విననటువంటి వాడిని విచారణలోనికి తీసుకుంటాను అని అన్నాడే, ఆ ప్రవక్తవు నువ్వేనా అని అడుగుతున్నారు బాప్తిస్మిచ్చే యోహాను గారిని. అప్పుడు ఆయన ఏమని అన్నాడు? కానని కానని ఉత్తరం ఉత్తరం ఇచ్చాను. ఇచ్చెను. ఏమండి? దీన్ని అలాగే ఉంచాలి. ఇప్పుడు యోహాను గారు రాసిన సువార్తలో 7వ అధ్యాయానికి వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయము. అందులో 41 వచనం చూడండి. ఏమండి? యోహాను గారు రాసిన మరి సువార్త 7వ కొందరు అధ్యాయం 40వ వచనం. ఈయన క్రీస్తే అనిరి. ఏమండి? ఈ 40వ వచనంలో నేను చదువుతున్నాను చూడండి. జన సమూహములలో కొందరు ఈ మాటలు విని, అంటే యేసుక్రీస్తుల ప్రభువారి మాటలను విని, నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అనిరి. అంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఆయన బోధనలు, ఏమంటే ఆయన మాటలను విన్నటువంటి ఆనాడున్నటువంటి ఏమండి ఆ యూద జనాంగంలో కొంతమంది ఏమని అంటున్నారట, నిజముగా ఇతను ఆ ప్రవక్తయే, మోషే గారు చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరో కాదు ఇతనే అని అంటున్నారు. ఇంకేమని అంటున్నారు చూడండి, కాంట్రవర్సీ, డివైడ్ టాక్ అని అంటారు. ఏమండి? 41వ వచనంలో మరికొందరు ఈయన క్రీస్తే అనిరి, ఈయన మెస్సియా అని అంటున్నారు. మరికొందరు ఏమి క్రీస్తు గలిలీలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానములో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమను గ్రామము నుండి వచ్చునని లేఖనము చెప్పుట లేదా అనిరి. కాబట్టి ఆయనను గూర్చి జన సమూహములలో భేదము పుట్టెను. భేదము పుట్టెను. కాంట్రవర్సీ. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఆ మెస్సీ ఎవరో కాదు. ఇదిగో మన కళ్ళ ముందు ఇదిగో ఇప్పుడు ఎవరైతే మనతో మాట్లాడుతున్నాడో ఈయనే అని ఏమండి యేసుని గురించి కొంతమంది అంటుంటే, లేదు లేదు కాదని ఏమండి మరి కొంతమంది. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయం. ఏమండి? యోహాను గారు రాసిన సువార్త 6వ అధ్యాయము. అందులో యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి మనకు తెలిసినటువంటి ఏమండి సందర్భం. 5 రొట్టెలను ఏమండి 5,000 మందికి పైగా ఆయన పంచిపెట్టిన తక్షణమే అప్పుడు ఏమండి 6వ అధ్యాయములో 13, 14 వచనాలు చూడండి. 13, 14 వచనాలు. కాబట్టి వారు కాబట్టి వారు భుజించిన భుజించిన తరువాత తరువాత వారి వారి యొద్ద యొద్ద మిగిలిన 5 మిగిలిన ఆ! 5 యవల రొట్టెల 5 ముక్కలు యవల పోగు చేసి రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. 12 గంపలు నింపిరి. ఆ 14 మనుషులు వచనం చూడండి. ఆ మనుష్యులు యేసు చేసిన సూచక క్రియను చూచి, యేసు చేసిన సూచక్రియను చూచి, నిజముగా నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త రాబో ఈయనే అని ప్రవక్త చెప్పుకొనిరి. ఈయనే అని. ఏమండి? యేసు క్రీస్తుల ప్రభువారు ఎప్పుడైతే సూచక క్రియను ఏమండి అక్కడ జరిగించాడో వాళ్ళ కళ్ళ ముందు 5 రొట్టెలను ఏమండి 5,000 మందిగా ఎప్పుడైతే ఆయన పంచిపెట్టేసాడో, అప్పుడు వెంటనే ఏమండి ఆయన చేసినటువంటి ఆ సూచక్రియకి వాళ్ళు చేస్తున్నారయ్యానంటే, ఆ ప్రవక్త ఎవరో కాదు, ఇదిగో ఈయనే అని ఏమండి వాళ్ళు ఏమండి ఒకళ్ళనొకళ్ళు చెప్పుకుంటున్నారండి. ఒకళ్ళతో ఒకళ్ళు చెప్పుకోవటం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆ ప్రవక్త ఎవరో ఏమండి పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఆ ప్రవక్త ఎవరినో కాదు నేనే అని ఏమండి ఆయన చెప్తున్నాడు. ఎక్కడ చెప్తున్నాడు ఆయన? ఏమండి చెప్పకనే చెప్తున్నాడు. యోహాను గారు రాసిన సువార్తలో 5వ అధ్యాయములో ఏమని అంటున్నారు చూడండి ఆయన. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయము అందులో ఏమంటే 40 ఏమండి 1 వచనం నుంచి మనం చదువుకుంటే వెళ్దాం. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం నేను 41 వచనం. నేను నేను మన్ మనుషుల మనుష్యుల వలన వలన మహిమ మహిమ పొందువాడను కాను. పొందువాడను కాను. నేను నేను మిమ్మును ఎరుగుదును. మనుష్యుల వలన మహిమ పొందువాడను కాను. నేను మిమ్మును నేను ఎరుగుదును. మిమ్మును ఎరుగుదును. ఆ! దేవుని ప్రేమ మీలో లేదు. దేవుని ప్రేమ మీలో లేదు. నేను 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 నా తండ్రి నామమున వచ్చియున్నాను. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను. మీరు మీరు నన్ను నన్ను అంగీకరింపరు. అంగీకరింపరు. మరి ఒకడు మరి ఒకడు తన తన నామమున నామమున వచ్చిన వచ్చిన ఎడల వానిని వానిని అంగీకరింతురు. అంగీకరించును. హ్మ్. అద్వితీయ దేవుని వలన వచ్చు ఆ! మెప్పును హ్మ్. కోరక హ్మ్. ఒకని వలన ఒకడు మెప్పు హ్మ్. పొందుచున్న హ్మ్. మీరు ఎలాగు నమ్మగలరు? మీరు నేను ఎలాగు నమ్మగలరు? నేను నేను తండ్రి యొద్ద మీ మీద తండ్రి యొద్ద నేరము మోపుదునని తలంచుకుడి.
మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. యేసుక్రీస్తుల ప్రభువారు ఏమని అంటున్నారో చూడండి. మీరు ఆశ్రయించుచున్న మోషే మీ మీద నేరము మోపును. మాటి మాటికి ప్రవక్త అయినటువంటి మోషే, ఆ మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రం, ఆ ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారం అని మాటి మాటికి నా ముందు ఎత్తుతున్నారా మీరు? ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం, మోషే, మోషే, మోషే అని అంటున్నారు గదా! ఆ మోషేయే ఏమని అంటున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు? మీరు ఆశ్రయించుచున్న ఇప్పుడు మీరు మోషే, మోషే అని ఎవరిని గురించి చెప్తున్నారో, ఆ ప్రవక్త ఒకప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉన్నటువంటి మోషే గారు చెప్పారే, ఇశ్రాయేలీయుల మధ్య ఆ ప్రవక్తను గురించినటువంటి ప్రస్తావన చేసినటువంటి ఆ మోషే గారే, ఏ మోషే గారి ద్వారా అయితే ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రం ఇవ్వబడినదో ఆ మోషే పేరే మీరెత్తుతున్నారు గదా! మాటి మాటికి పదే పదే. ఆ మోషేయే ఏమనంటున్నాడాయన? మీరు ఆశ్రయించుచున్న మోషేయే మీ మీద నేరము మోపును. మోపును. ఎందుకట 46 వచనంలో చెప్తున్నాడు చూడండి రీజన్. అతడు నన్ను గూర్చి అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక వ్రాసెను గనుక ఏమంటున్నాడు యేసుక్రీస్తుల మీ ప్రభువారు? అతడు నన్ను గూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను మీరు నమ్మినట్టయిన నన్ను నమ్ముదురు. మీరతని లేఖనములను నమ్మని యెడల నా మాటలు ఎలాగు నమ్ముదురనెను. మీరు నిజముగా మోషేను నమ్మేటటువంటి వారైతే మీరు నన్ను నమ్ముండేవాళ్ళు. కానీ మీరేంటనంటే ఏమనంటున్నాడు చూడండి. మీరతని లేఖనములను నమ్మని యెడల నా మాటలను ఎలాగ నమ్ముతారు మీరు? కాబట్టి మీ మీద నేను నేరం మోపుతానని తలంచుకోవద్దు. ఎందుకనంటే మీరు ఆశ్రయించుచున్న మోషేయే మీ మీద నేరం మోపుతాడు. విమర్శ దినమందు. ఎందుకంటే ఆ మోషే గారు నన్ను గూర్చి రాసాడు గాబట్టి. ఎక్కడ రాసాడు? ఇదిగో ఆ ప్రవక్త ఏవండీ? మోషే గారు చెప్పిన ఆ ప్రవక్త. ఏ ఏ ప్రవక్త నోటనైతే ఇదిగో మీ సహోదరుల్లో మీ కొరకు పుట్టించి అతని నోట నా మాటలుంచుదును. ఆ ప్రవక్త చెప్పిన మాటలను మీరు వినాలి. వినని యెడల ప్రజల్లో నుండి వానిని నేను కొట్టివేయుదును లేదా విచారించెదను అని అంటున్నాడే దేవుడు. ఆ ప్రవక్త ఎవరో కాదు నేనే అని ఏవండీ యేసుక్రీస్తుల ప్రభువారు చెప్పకనే చెప్తున్నాడు వాళ్ళకి. అయినా ఏవండీ యేసుక్రీస్తుల ప్రభువారు బ్రతుకున్నటువంటి దినాలలో ఏవండీ ఆయన్ని ఏవండీ అర్థం చేసుకోవటం కన్నా ఆయన అపార్థం చేసుకున్నారండి. ఇక ఏవండీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అంటే ఆయన సమాధి చేయబడి పునరుద్ధానుడై ఇక తిరిగి ఏవండీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యములు 3వ అధ్యాయములో ఏవండీ పేతురు గారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు క్లియర్‌గా. ఆ ప్రవక్త మోషే గారు ప్రస్తావించిన ఆ ప్రవక్త ఎవరో కాదు యేసుక్రీస్తుల ప్రభువారే అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము ఏవండీ అందులో ఏవండీ 18వ వచనం నుంచి చదవండి. 18వ వచనం. అయితే అపోస్తుల దేవుడు కార్యములు 3వ అధ్యాయము 18వ వచనం. అయితే అయితే దేవుడు దేవుడు తన క్రీస్తు శ్రమపడునని హ్మ్. సమస్త ప్రవక్తల నోట హ్మ్. ముందుగా ప్రచురపరచిన విషయములను ఈలాగు నెరవేర్చును. ఆ! ప్రభువు సముఖము నుండి హ్మ్. విశ్రాంతి కాలములు వచ్చినట్లును హ్మ్. మీ కొరకు నియమించిన హ్మ్. క్రీస్తు యేసును ఆయన పంపునట్లును హ్మ్. మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును హ్మ్. మారుమనస్సు నుండి తిరుగుడి. హ్మ్. అన్నిటికీ కుదురుబాటు కాలము వచ్చునని హ్మ్. దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. హ్మ్. అంతవరకు యేసు పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకము. హ్మ్. మోషే ఇట్లనెను పెన్నుంటే అర్జెంట్‌గా అండర్‌లైన్ చేసుకోండి 22 వచనం. మోషే మోషే ఇట్లనెను ఇట్లనెను. ప్రభువైన దేవుడు నా ప్రభువైన వంటి ఒక దేవుడు ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించెను. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములలో మీరాయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగుననెను. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించిరో వారందరూ ఈ దినమును గూర్చి ప్రకటించిరి. అంటే యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి ప్రస్తావన ఇదిగో ఒకప్పుడు మోషే గారు చేశారు. ఆయనే కాదు చాలా మంది ప్రవక్తలు చేశారు. ఆయన వస్తాడని, లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నిటిని ఆయన తెలియజేస్తాడని, అన్నిటికి కుదురుబాటు కాలం అనేది ఒకటి ఉన్నదని, అంతవరకు ఆయన పరలోక నివాసి అయి ఉండుట ఆవశ్యకమని, ఏవండీ?
ఆ ప్రవక్త ఎవరో కాదు, యేసుక్రీస్తుల ప్రభువారని చాలా స్పష్టంగా చెప్తున్నాడండి పేతురు గారు. ఏవండి? 25 వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. ఆ ప్రవక్ ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడునని చెప్పి, మీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను అంటే యేసుక్రీస్తుల ప్రభువారిని మొదట మీ యొద్దకు పంపెనని చెప్పాను. ఆ ప్రవక్త ఎవరో కాదండి, యేసుక్రీస్తుల ప్రభువారే. మరి అలాంటప్పుడు ఎందుకు వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తున్నారండి. ఇక్కడ ఏవండి? నీ సహోదరులలో అనంటే దానర్థం ఏవండి? అబ్రాహాము గారికి మరి ఇష్మాయేలీయుడు కుమారుడు కదండీ! ఇశ్రాయేలీయుడికి మరి ఏవండి? ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు ఏవండి? ఇశ్రాయేలైనటువంటి యాకోబు ఏవండి? ఆ యాకోబు గారి తాతగారే కదా అబ్రాహాము గారు. ఏవండి? అబ్రాహాము, ఇస్సాకు, ఇస్సాకు నుండి ఏవండి? యాకోబు. ఆ యాకోబుకి దేవుడు ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. ఆ యాకోబు గారి గర్భం గుండా వచ్చిన ఆ 12 మంది మగ సంతానం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వంశాభివృద్ధిని ఏవండి? కలుగజేసుకున్న తర్వాత ఏవండి? వాళ్ళ గర్భాల గుండా వచ్చినటువంటి వారే కదా ఇశ్రాయేలీయులు. ఏవండి? ఒక గోత్రంలో ఉన్నటువంటి వాడు ఏవండి? మిగిలిన ఏవండి? గోత్రాల వాళ్ళకేమవుతాడు? సహోదరుడే అవుతాడు. మీకు అర్థమవుతుంది కదండీ! 12 గోత్రాల వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారంటే అన్నదమ్ములు. అక్కడ నీ సహోదరులలో నుండి అంటే ఈ 12 గోత్రాలలో ఏదో ఒక గోత్రంలో నుండి అని దానర్థం. అంతేగాని నాకు లింక్ దొరుకుతుంది కదా అని నేను కలిపేయకూడదు. ఏవండి? ఇకపోతే మోషే గారు మరి ఏవండి? మోషే గారి లాంటి ప్రవక్తనంటే బౌద్ధిక పరమైనటువంటి లక్షణాలను గాదండి తీసుకోవాల్సింది. మోషే పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఏవండి? వాటిని కాదండి తీసుకోవాల్సింది. ఇక్కడ యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క క్యారెక్టర్, మోషే గారి యొక్క క్యారెక్టర్ ఏవండి? ఆ రెండిటికి ఏవండి సంబంధం ఉంది. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టించును. మీ సహోదరులలో నుండి అనంటే దానర్థం ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాలలో నుండే ఇదిగో ఒక గోత్రంలో నుండి రానయ్యున్నాడు. నాలాంటి ప్రవక్తనంటే నాలాగా పెళ్లి చేసుకుంటాడు, నాలాగా పిల్లల్ని కంటాడు. ఏవండి? నా అంత ఎత్తుంటాడు, నా రంగుంటాడు. ఏవండి? ఈ భౌతిక పరమైనటువంటి లక్షణాలను గురించి కాదు అక్కడ మోషే గారు చెప్తుంది. లేదా దేవుడు అక్కడ చెప్పిస్తున్నటువంటి ఏవండి? ఆ భావం ఏంటనంటే, మోషే లాంటి వాడు అంటే మోషే ఎలాంటి స్వభావం కలిగినటువంటి వాడో, సేమ్ అలాంటి స్వభావం కలిగినటువంటి వాడు ఒకడు వస్తాడు. ఒక ప్రవక్త రానయ్యున్నాడు. మోషే గారికున్నటువంటి ఏవండి ఆ లక్షణాలను చూద్దాం. ఏవండి ఆయన క్యారెక్టర్ ఏంటని చూస్తే, సంఖ్యాకాండం చూడండి ఒకసారి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. అందులో మూడో వచనం చూడండి. సంఖ్యాకాండం 12వ మోషే అధ్యాయం మూడో వచనం. యెహోవా ఆ భూమి మాట మీద వినెను. మోషే భూమి మీదున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మోషే గారు ఎవరట? భూమి మీద ఉన్న వారిలో ఏమండి? భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు మోషే గారు. అంతే కదండీ! అదే 12వ అధ్యాయం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము. అందులో ఏవండి 7వ వచనం చూడండి. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనం. అతడు నా అతడు నా ఇల్లంతటిలో ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే నమ్మకస్తుడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడంటే దాని అర్థం ఏంటి? ఇశ్రాయేలీల ఆ సర్వ సమాజాన్ని దేవుడు ఏవండి? సంఘంగా పోలుస్తూ ఎందుకంటే వాళ్ళ మధ్య ఉండేవాడు కదండీ! 40 సంవత్సరాలు ఏవండి? పగలు వాళ్ళకి ఏవండి? ఎండ దెబ్బ తగలకుండా ఏవండి? ఆకలైనప్పుడు మన్నాను ఇచ్చి, దాహమైనప్పుడు బండ నుండి నీళ్ళనిచ్చి, సముద్రాన్ని పాయల కింద జేసి ఏవండి? ఎలాగ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాడు, పోషించుకుంటూ వచ్చాడాయన. వాళ్ళ మధ్య ఉన్నాడాయన దేవుడు. ఆ ఇశ్రాయేలీల ఏవండి? ఆ సర్వ సమాజమును దేవుడు ఏవండి? తన సంఘముగా భావించి, తన సంఘమును ఏవండి? ఇశ్రాయేలీలను ఒకప్పటి పాత నిబంధన కాలంలో జాగ్రత్తగా వినండి. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. పాత నిబంధన కాలములో ఏవండి? తన జనాంగంగా దేవుడు భావించినటువంటి ఆ ఇశ్రాయేలీల సర్వ సమాజమును నడిపించేటటువంటి విషయములో మరి నాయకుడుగా ఉన్నటువంటి మోషే చాలా నమ్మకస్తుడుగా ఉన్నాడు దేవునికి. అదే చెప్తున్నాడు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. మోషే మిక్కిలి సాత్వికుడు. అంతే గదండీ! మోషే త్యాగశీలి. ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుణ్ణి అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 25, 26 వచనాల్లో ఉంటుంది.
ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడండి. చూడండి అక్కడ అది కూడా చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు 11వ అధ్యాయము 24-26 చదువుతున్నారు. చదవండి బ్రదర్. మోషే పెద్దవాడైనప్పుడు మోషే విశ్వాసమును బట్టి పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద ఆ! గొప్ప భాగ్యమని ఎంచుకొని హ్మ్. అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే ఆ! దేవుని ప్రజలతో శ్రమ ఆ! అనుభవించుట మేలని యోచించి ఆ! ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఆ! ఏలయనగా అతడు ఓకే. ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అది అర్థమైంది గదండీ! ఫరో యొక్క కుమార్తె యొక్క కుమారుడినని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదండి. ఐగుప్తు సింహాసనాన్ని వద్దనుకున్నాడు. ఏవండీ? త్యాగశీలి. అలాంటి లక్షణాలే ఏవండీ మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిలో మనం చూడొచ్చు. మత్తయి గారు రాసిన సువార్త ఆయనే చెప్తున్నాడు యేసుక్రీస్తుల ప్రభువారు. ఏమని అంటున్నాడు చూడండి మత్తయి గారు రాసిన సువార్త 11వ అధ్యాయము. అందులో ఏవండీ 29వ వచనం చూడండి. మత్తయి గారు రాసిన సువార్త నేను 11వ అధ్యాయం 29వ సాత్వికుడను, వచనం. నేను సాత్వికుడను, దీన దీన మనస్సు మనస్సు గలవాడను గలవాడను. గనుక ఎవరంటున్నారు ఈ మాట? సాక్షాత్తు యేసుక్రీస్తుల ప్రభువారే అంటున్నారు. ఏమని అంటున్నాడు ఆయన? నేను గనుక సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. జకరియా గ్రంథము. ఏవండీ? 9వ అధ్యాయము, 9వ వచనం. జకరియా గ్రంథము 9వ అధ్యాయము, 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై దీనుడునై ఏవండీ? దీని యొక్క నెరవేర్పే ఏవండీ మనకి ఏవండీ ఆ మత్తయి గారు రాసిన సువార్తలో కనపడతది. మత్తయి గారు రాసిన సువార్తలో ఏవండీ 21వ అధ్యాయం చూడండి. 5వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయం ఏవండీ 5వ వచనం. యెరూషలేమునకు యేసుక్రీస్తుల ప్రభువారు ఏవండీ సమీపిస్తున్నప్పుడు ఏవండీ అక్కడున్నటువంటి ఇదిగో వాళ్ళంతా ఏం చేశారు చూడండి. ఇదిగో నీ ఇదిగో రాజు ఈ రాజు సాత్వికుడై గాడిదను సాత్వికుడై ఏవండీ? ఆ! గాడిదను ఆ! భారవాహక భారవాహక పశువు పిల్లయైన చిన్న గాడిదను చిన్న ఎక్కి గాడిదను ఎక్కి నీ యొద్దకు నీ యుద్ధకు వచ్చుచున్నాడని వచ్చుచున్నాడని సియోను కుమారితో సీయోను కుమారితో చెప్పుడనున్నది. చెప్పుడి. ఏవండీ దాని యొక్క నెరవేర్పు జరుగుతుంది. అక్కడేమనుంది? నీ రాజు సాత్వికుడై యేసుక్రీస్తుల ప్రభువారు చెప్తున్నాడు. నేను సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను. అంతే కదండీ! హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. చూడండి అందులో 2వ వచనాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనను ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టువాడు దేవుడే. ఇంటి కంటే దానిని కట్టిన వాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ఏమండి? నమ్మకస్తుడా యేసుక్రీస్తుల ప్రభువు? నమ్మకస్తుడండి. దేవుడు అప్పగించినటువంటి ఏవండీ ఆ దేహాన్ని ఏవండీ దాన్ని ఒక ఆలయముగా, దాని ద్వారా దేవునికి ఏవండీ ఆరాధనను జరిగిస్తూ చివరికి ఏమయ్యాడయ్యానంటే ఏవండీ అనేక మందిని సర్వ మానవాళిని ఏవండీ మరి వాళ్ళ పాపాల నుండి విడుదలను వాళ్ళకి ఇచ్చేటటువంటి విషయంలో ఆయనే ఏం చేశాడు చెప్పండి? దేవునికి బలిగా, ఒక అర్పణగా ఏవండీ అర్పించుకున్నాడండి. అందుకని అంటున్నాడు మోషే గారిలో ఉన్నటువంటి ఆ క్వాలిటీస్ ఏవండీ మనకి యేసుక్రీస్తుల ప్రభువారిలో కనపడతాయి. ఇక యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క ఏవండీ ఆయన యొక్క ఏవండీ ఆ త్యాగాన్ని గురించి ఏవండీ నేను మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదండి. పరలోకంలో తండ్రి సింహాసనాన్ని వద్దనుకొని వచ్చాడు ఆయన అది. అదే చెప్తాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో. చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం.
ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము అందులో ఏమంటే 6వ వచనం చూడండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకొనెను. పరలోకములో ఏమండి తండ్రి సింహాసనం మీద తండ్రితో పాటుగా ఉన్నటువంటి ఆయన ఆ సింహాసనాన్ని వద్దనుకొని ఏమండి తనను తాను తగ్గించుకొని ఈ లోకానికి ఏమండి వచ్చాడు. ఎందు నిమిత్తం అయితే వచ్చాడో ఏమండి ఆ పనిని నెరవేర్చేటటువంటి విషయంలో ఏమండి చాలా నమ్మకంగా ఉన్నాడండి ఆయన. మోషే ఎలాగ కలగబోవు బహుమానం మీద దృష్టి ఉంచాడో ఏమండి ఆయన కూడా తండ్రితో ఏమనంటున్నాడో తెలుసా? ఏమనంటున్నాడు చూడండి తండ్రితో. యోహాను గారు రాసిన సువార్తలో 17వ అధ్యాయములో ఏమండి తండ్రిని ఏమని అడుగుతున్నాడు చూడండి. 17వ అధ్యాయము అందులో 5వ వచనంలో ఏమని అంటున్నాడు చూడండి. 4, 5 వచనాలు. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. 5వ వచనం. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్నిప్పుడు నీ యొద్ద మహిమపరచుము. నీ దగ్గరకు రావాలి కదా. నీ దగ్గరికి నేను తండ్రి వస్తాను. వచ్చినప్పుడు ఇదిగో లోకం పుట్టినది మొదలుకొని నీ యొద్ద నాకు ఏ మహిమ అయితే ఉన్నదో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని అంటున్నాడు. అంటే మోషే గారిలో ఉండేటటువంటి ఏమంటే ఆ లక్షణాలు ఏమంటే ఆ క్యారెక్టర్, ఆ స్వభావం ఏమంటే యేసుక్రీస్తుల ప్రభువారిలో కనపడుతుందండి. అది నా వంటి ఒక ప్రవర్తన అంటే దాని అర్థం ఏమంటే భౌతిక పరమైనటువంటి ఏమండి లక్షణాలను గురించి కాదు అక్కడ తీసుకోవాల్సింది. ఏమండి స్వభావం, క్యారెక్టర్. మోషే గారు ఎలాగైతే సాత్వికుడో, ఏమండి ఎలాగైతే నమ్మకస్తుడో, ఎలాగైతే త్యాగశీలో అదే మాదిరి ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిలో కూడా అవే లక్షణాలు కనపడుతున్నాయి మనకి. ఆ ప్రవక్త నోట నా మాట ఉంచేదనని దేవుడు అన్నాడు కదండి. అందుకని యేసుక్రీస్తుల ప్రభువారు కూడా ఏమని అంటున్నాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయంలో ఏమని అన్నాడు ఆయన? ఏమండి 26వ వచనం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 8వ అధ్యాయం 26వ వచనం. గురించి ఆ మిమ్మును చెప్పుటకును గూర్చి చెప్పుటకు తీర్పు తీర్చుటకును చాలా సంగతులు నాకు కలవు గాని నన్ను పంపినవాడు సత్యవంతుడు. నేను ఆయన యొద్ద వినిన సంగతులే లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. నేను ఆయన యొద్ద వినిన సంగతులనే నేను లోకమునకు ఏమని అంటున్నాడు ఆయన? లోకమునకు బోధించుచున్నానని చెప్పాను. అందుకనే ఏమని అంటున్నాడు చూడండి 28వ వచనంలో తండ్రి నా అంతట నేనేమియూ చేయక తండ్రి నాకు నేర్పినట్టు ఈ సంగతులు మాటలాడుచున్నానని మీరు గ్రహించెదరు. అంటే నేను చెప్పేది ఏదైతే ఉన్నదో అది తండ్రి నాకు ఏదైతే చెప్పాడో, ఏదైతే చెప్పమన్నాడో అదే చెప్తున్నా నేను. అర్థమవుతుంది కదండీ! ఆ ప్రవక్త ఎవరో కాదండి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే. నీ సహోదరులలో అంటే దాని అర్థం ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఇశ్రాయేలీలలో ఏవండి ఆ 12 గోత్రాలలో ఏవండి ఒక గోత్రానికి చెందినటువంటి వాడు మిగిలినటువంటి గోత్రాలకి ఏవండి ఏమవుతాడనంటే ఏవండి సహోదరులు అవుతారు. 12 గోత్రాలు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారంటే అన్నదమ్ములు అవుతారు కదండీ. అవునా కాదా? అందుకని ప్రియమైనటువంటి దేవుని వర్లారా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో కూడా స్టెఫెన్ గారు కూడా ఈ మాటనే చెప్తున్నాడు చూడండి. స్టెఫెన్ గారు కూడా అపోస్తుల కార్యములు 7వ అధ్యాయంలో ఆ ప్రవక్త ఎవరో కాదురా నాయన యేసుక్రీస్తుల ప్రభువారని ఆయన కూడా చెప్తున్నాడు చూడండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము ఏమండి అందులో 37 37వ వచనం చూడండి. నా వంటి ఒక ఏమండి ప్రవక్త 36వ వచనం చూడండి. 36వ వచనం. ఇతడు ఆ! ఐగుప్తులోను హ్మ్. ఎర్ర సముద్రములోను హ్మ్. 40 ఏండ్లు హ్మ్. అరణ్యములోను ఆ! మహత్కార్యములను సూచక హ్మ్. క్రియలను చేసి హ్మ్. వారిని తోడుకొని వచ్చాను. అంటే ఎవరి గురించి నా చెప్తున్నాడు అక్కడ 36వ వచనంలో? ఇతడు ఐగుప్తులోను, ఎర్ర సముద్రములోను, 40 ఏండ్లు అరణ్యములోను మహత్కార్యములను, సూచక్రియలను చేసిన వారిని తోడుకొని వచ్చెను. ఏమండి? అంటే మోషే గారి యొక్క ప్రస్తావన చేస్తూ మోషే గారు సూచక్రియలను ఏమండి చేశారంటే చేశారండి. ఫరో ఏమండి ఆ ఐగుప్తులో ఏమండి మరి నీటిని కొట్టినప్పుడు ఏమండి అది రక్తంగా మారిపోవటం. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ ఏమంటే తెగుళ్ళు ఏమండి అలాగే కర్రని కింద పడేస్తే అది పామైపోవటం. మళ్ళీ తిరిగి పట్టుకోగానే అది కర్ర అవ్వటం. ఏమంటే ఇలా చాలా ఏమంటే అనేకమైన సూచక్రియలు ఏమండి మరి మోషే గారు చేశారంటే చేశారండి. ఇక యేసుక్రీస్తుల ప్రభువారు చేశారంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదండి. ఏమండి యోహాను గారు రాసిన సువార్తలో ముగింపులో ఒక మాట అంటాడు యోహాను గారు. ఏమండి 20వ అధ్యాయంలో ఏమని అంటున్నాడు చూడండి. యోహాను గారు రాసిన సువార్త 20వ అధ్యాయం అందులో ఈ 30వ వచనం చూడండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను. అవి ఈ గ్రంథమందు రాయబడలేదు గాని
యేసు దేవుని కుమారుడైన క్రీస్తని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి రాయబడెను. అంటే కొన్నిటిని రాయబడ్డాయి అంతే. పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తుల ప్రభువారు చేసిన అనేకమైనటువంటి సూచక్రియల్లో ఏవో మచ్చుకు కొన్ని రాయబడ్డాయి అంతే. ఇంకా చాలా చేశాడని అంటున్నారు. ఎవరు? ఏవండీ యేసుక్రీస్తుల ప్రభువారికి బాగా అత్యంత ఏవండీ మరి సమీపంగా లేదా మరి యేసుకు ప్రియ శిష్యుడైనటువంటి యోహాను గారు చెప్తున్న మాటది. చాలా సూచక్రియలు చేశాడు యేసుక్రీస్తుల ప్రభువారు. అవన్నీ ఎందుకు జరిగాయనంటే చెప్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవం పొందునట్లు అవన్నీ జరిగాయి. ఆ జరిగిన వాటిలో కొన్నిటిని ఇదిగో ఇక్కడ రాయటం జరిగిందని అంటున్నాడాయన. అలాగే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం చూసుకుంటా వెళ్తే ఇలాగా మోషే గారి యొక్క మరి ఆజ్ఞలతో కూడినటువంటి ఆ రాతి పలకలను తీసుకురావడానికి మోషే గారు మరి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు 40 పగళ్ళు, 40 రాత్రులు ఆయన ఏంది అన్నపానములు తీసుకోడండి. అలాగే యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క జీవితంలో కూడా ఆయన బాప్తీసం తీసుకున్న తర్వాత ఇంచుమించు 40 దినాలు అన్నపానములు లేకుండా ఆయన ఉపవాసం ఉన్నట్టుగా ఉంటది మనకి. అంటే నూతన నిబంధనను జనాలకు ఇవ్వటానికి మునుపు ఈయన కూడా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా మనకు కనపడుతది. అంటే మోషే గారి యొక్క ఆయన జీవితంలో ఏవైతే చోటు చేసుకున్నాయో యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క జీవితంలో కూడా అవి చోటు చేసుకున్నట్టుగా కనపడతాయి మనకి. సూచక్రియలను జరిగించటం ఏవండీ అలాగే ఆయన క్యారెక్టర్ ఎలాగైతే ఉందో ఏ లక్షణాలైతే కలిగి ఉన్నాడో ఆయన, ఈయనలో కూడా అవే లక్షణాలు. కాబట్టి మోషే గారు చెప్పినటువంటి ఆ ప్రవక్త ఎవరో కాదండి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే. దీనిని గురించి కన్‌ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదండి. వారు కన్‌ఫ్యూజ్ అయ్యి క్రైస్తవులను కన్‌ఫ్యూజ్ చేయడానికి ఇదిగో ఒక లింక్ ఎతుక్కున్నారు. ఏంటి ఆ లింక్ అనంటే అబ్రహాము మరి ఇరువురికి మూల పురుషుడు కదా! ఇష్మాయేలీయులకు మూల పురుషుడే, అలాగే ఇశ్రాయేలీయులకు మూల పురుషుడే కదా! ఇశ్రాయేలీయులకు మరి ఇష్మాయేలీయులు ఏమవుతారు? మరి సోదర జనాంగమే కదా! మూల పురుషుడు ఒకడే కదా! అని ఇక బౌద్ధికపరమైనటువంటి కొన్ని ఆ లక్షణాలను తీసుకొని, ఇదిగో మోషే గారు మరి పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. ఇలాంటివి చెప్పి ఇదిగో మొహమ్మద్ గారికి ఆపాదించేసి ఏవండీ యేసుక్రీస్తుల ప్రభువారు కాదని అలా వాక్యాన్ని వాళ్ళు అపార్థం చేసుకొని కొంతమందిని క్రైస్తవులను గలిబిలికి గురి చేస్తున్నారు వాళ్ళు. అయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మీరు వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ వచనాలన్నీ మీరు రాసుకున్నారని అనుకుంటున్నాను. వీటిని మళ్ళీ చూడండి ఒకసారి. మళ్ళీ వీటిని పరిశీలించండి. మీకే అర్థమైపోతుంది. ఆ ప్రవక్త ఎవరో కాదు, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే అని. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మోషే గారు చెప్పినటువంటి ఆ ప్రవక్త మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే. యేసుక్రీస్తుల ప్రభువారు కూడా ముగింపులో 2 వచనాలను చూసుకొని ముగించుకుందాం. ఆయన పునరుద్ధానుడై లేచిన తర్వాత ఏమని అంటున్నాడో చూడండి. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయం. లూకా గారు రాసిన సువార్త 24వ అధ్యాయము. అందులో 24వ వచనం చూడండి ఒకసారి. 24 లేదా 25 చూడండి. 25 లూకా గారు రాసిన సువార్త 24, 25. అందుకైన మీరు అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా. ఏమంటున్నాడు ఆయన? ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మనటువంటి మందమతులారా అని 27వ వచనంలో ఏముందో చూడండి. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గురించిన వచనముల భావమును వారికి తెలిపెను. అంటే యేసుక్రీస్తుల ప్రభువారు భూమి మీద బ్రతుకున్న దినాలలోనే ఆయనే మెస్సీ అని అనుటకును, ఆయనే ఆ ప్రవక్త అనుటకును ఎంతగానో అర్థం చేయించటానికి ఆయన ప్రయాసపడ్డాడు. గ్రహించినటువంటి వారు ఆయన్ని గుర్తించారు. మరి ఆయనను స్వరక్షకుడిగా అంగీకరించుట ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డారు. గ్రహించనటువంటి వారు, వారి అవివేక హృదయం అంధకారమయమైంది గనుక ఆయనను మెస్సీగా అంగీకరించక ఆయనను సిలువకు అప్పగించేశారు. అందుకని అంటాడు, ఇశ్రాయేలీయులలో లెక్కకు వాళ్ళు సముద్రపు ఇసుక రేణువుల వల్ల ఉన్నప్పటికీ రక్షింపబడింది శేషమే, కొద్దిమందే.
కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథములో ఏమండి ప్రస్తావింపబడినటువంటి ఆ ప్రవక్త ఏమంటే మోషే గారు చెప్పారు కదా! నీ సహోదరులలో నీ వంటి ఒక ప్రవర్తన నేను పుట్టిస్తానని దేవుడు సెలవిచ్చుచున్నాడు అని మోషే గారి లాంటి ఏమండి ఆ ప్రవక్త ఆ తర్వాత కాలంలో వచ్చారా అంటే వచ్చారండి. ఎవరో కాదండి యేసుక్రీస్తుల ప్రభువారే. మోషే లాంటి అంటే దాని అర్థం ఏమండి బౌద్ధిక పరమైనటువంటి లక్షణాలు కాదండి. మోషే గారి యొక్క స్వభావం ఏమంటే ఆయనకున్నటువంటి ఏమండి ఆ లక్షణాలు, ఆయన క్యారెక్టర్, యేసుక్రీస్తుల ప్రభువారి యొక్క క్యారెక్టర్ ఏమండి ఆ రెండిటికి ఏమండి ఆ సిమిలారిటీస్ అనేవి ఏమండి మనం చూడొచ్చు. అంతేకాదు అపోస్తుడైనటువంటి పేతురు గారు చెప్తున్నాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు నాయన మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారే అని. స్టెఫెన్ గారు కూడా చెప్తున్నారు. ఏమని అంటున్నాడు ఆయన? అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37వ వచనం చూడండి ఇప్పుడు. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 37 నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీ కొరకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. మోషే చెప్పాడే ఆ ప్రవక్త ఎవరో కాదు. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారని స్టెఫెన్ కూడా చెప్తున్నాడండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా వాక్యం పట్ల ఏమండి సరైనటువంటి పరిశీలన, పరిశోధన ఉంటే ఎవరు ఏమండి ఎక్కడ మనల్ని ఏమండి వాక్యాన్ని వక్రీకరిస్తున్నారు, ఎక్కడ మనల్ని తప్పుదారి పట్టిస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం ఏమండి చాలా ఈజీగా ఏమండి మనం గమనించవచ్చు. కాబట్టి మోషే గారు చెప్పిన ఆ ప్రవక్త మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారని మీకు అర్థమైందని అనుకుంటున్నాను. కళ్ళు మూసుకోండి. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. మోషే గారి ద్వారా మరి తండ్రి ఒకప్పుడు ఇశ్రాయేలీయులకు మీరు చెప్పినటువంటి ఆ ప్రవక్త ఆ తర్వాత కాలంలో మీ ప్రియకుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి అనేకమైనటువంటి సంగతులు నాయన మాకు తెలియాల్సిన సంగతులను తెలియజేసి మమ్మలను మీతో సమాధానపరచటం విషయమై మా పాపముల నుండి, అపరాధముల నుండి మాకు విడుదలను అనుగ్రహించి మేము మరి తండ్రి మీ ఎదుట నిర్దోషులముగా పరిశుద్ధులుగా ఉండులాగున మా నిమిత్తమే ఆయన బలి అయిపోయాడు నాయన. ఆయన ద్వారానే మాకు రక్షణ భాగ్యం. ఆయన మాటల్లోనే నిత్య జీవం. నిత్య జీవపు ఊటలు కలిగినటువంటి మీ మాటలను మరి తండ్రి మేము ధ్యానించి సత్యమును గ్రహించిన వారమై సత్యమునకు భిన్నముగా వస్తున్న ప్రతి విధమైనటువంటి బోధను మరి తండ్రి మేము ఖండిస్తూ దాన్ని మరి తండ్రి త్రోసిపుచ్చుచు సత్య సంబంధులుగా మరి తండ్రి మీ కొరకు బ్రతుకుతూ అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరినైనా మరి తండ్రి నాశనమునకు పోకుండా సత్య మార్గములో మరి తండ్రి వారిని ముందుకు నడిపించగలిగేటటువంటి ఆ శక్తి కలిగిన మాటలను అందించగలిగేటటువంటి స్థితిలో మమ్మల్ని ఉంచమని ప్రాధేయపడుచు మమ్మల్ని అందరినీ మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శక్తి కలిగిన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.